లాస్ట్ క్వశ్చన్. సో ఈ ఆస్తమాలో మనం రొటీన్ గా చూస్తుంటాం ఇన్హేలర్స్ స్టార్ట్ అంటే సివియర్ ఆస్తమా. సో ఇన్హేలర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? అండ్ ఒకసారి ఇప్పుడు పేరెంట్స్ కి డౌట్స్ ఏంటి అంటే ఒకసారి ఇన్హేలర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అది వాడాల్సి వస్తుంది, ఒకసారి ఇంకా స్టాప్ చేయగానే మళ్ళీ బేబీకి రికరెంట్ అయిపోతుంది ఆస్తమా అని ఒక అపోహ అనేది ఉంది. సో ఇన్హేలర్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేస్తాము, దానివల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు, అది ఒకసారి మామూలుగా ఆస్మా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఒకటి వచ్చేసి ప్రివెన్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రివెన్షన్ ఏంటంటే పిల్లలకి ఫ్యూచర్ లో ఆస్మా ట్రిగర్ అవ్వకుండా దాంట్లో మనం వాడేది అంటే బిడికాట్ అని ఉంటుంది. అది వచ్చేసి స్టిరాయిడ్, కాకపోతే అది వచ్చేసి లోకల్ స్టిరాయిడ్, ఇన్హేల్ స్టిరాయిడ్. దాంట్లో మళ్ళీ లో డోస్, మీడియం డోస్, హై డోస్ అని ఉంటాయి. మనం పిల్లల్లో వాడేది అంటే లో డోస్. లో డోస్ ఏంటంటే 400 ఏజ్ బట్టి 400 కన్నా తక్కువ అంటే లో డోస్. లో డోస్ స్టిరాయిడ్స్ వల్ల పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. వాటి మీద చాలా స్టడీస్ ఉన్నాయి. అందుకే మనము బేసికల్ గా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ నిల్ టు లెస్ దాన్ 1% కాబట్టి అందరికి ప్రిఫర్ చేసేది లో డోస్ స్టిరాయిడ్స్. ఇంకొకటి వచ్చేసి ఉండేది వచ్చేసి ఆస్టలిన్. సో పిల్లవాడికి సడన్ గా ఆస్మా అటాక్ అయినప్పుడు బిడికాట్ వల్ల వాళ్ళకి రెస్పాన్స్ రాదు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలంటే ఆస్టలిన్ తీసుకోవాలి. ఆస్టలిన్ తీసుకుంటే స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నుంచి ఉపశమనం వస్తూ ఉంటుంది. సో బేసికల్ గా మనం ఇన్హేలర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళని మామూలుగా పిల్లల్ని తీసుకొని వాళ్ళకి మైల్డ్ ఆస్మా ఉందా, ఫస్ట్ ఇంటర్మీడియట్ ఆస్మా ఉందా, పర్సిస్టెంట్ ఆస్మా ఉందా, మళ్ళీ పర్సిస్టెంట్ ఉంటే అది మైల్డ్ ఆస్తమానా, మోడరేట్ ఆస్తమానా, సివియర్ ఆస్తమానా అలా క్లాసిఫై చేసుకొని ఇంటర్మీడియట్ ఆస్మా అయితే ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో జస్ట్ అప్పుడు 5 days వాడి దాన్ని ఆపేసేయచ్చు. ఒకవేళ సివియర్ ఆస్మా ఉంటే కనీసం వాటిని ఒక 3 months నుంచి 6 months వరకు మనం వాడాల్సి వస్తుంది. ఒక డోస్ తో స్టార్ట్ చేసి వాళ్ళని ప్రతి మంత్ ఫాలో అప్ చేసి సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం డోస్ ని తగ్గిస్తూ వస్తాం. సో ప్రతి 3 months కి 25% తగ్గిస్తూ వస్తాము. సో వాళ్ళు ఏదైతే లీస్ట్ పాసిబుల్ డోస్ తో వాళ్ళు కంట్రోల్ స్టేబుల్ గా ఉందో ఆ డోస్ ని కంటిన్యూ చేస్తాం. దాని తర్వాత ఒకవేళ ఒక 3 months లీస్ట్ పాసిబుల్ డోస్ లో కూడా బాగానే ఉంటే దాన్ని తగ్గించి ఆపేస్తాం. ఒకవేళ పిల్లలు బాగానే ఉంటే మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళకి ఇబ్బంది తిరగబెడితే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక పిల్లల గ్రోత్ కంప్లీట్ అయినాక ఇయర్ వై గ్రోత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మెజారిటీ పిల్లలు వచ్చేసి ఒక 12 years వచ్చేసినాక వాళ్ళకి మళ్ళీ ఆస్మా తిరగబడే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్ అన్వేష్. సో ఆస్తమా గురించి చాలా మటుకు డౌట్స్ అండ్ అపోహలు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కి చాలా మటుకు మనం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. So Dr. Anvesh is a pediatric pulmonologist. He is available at Paramita Hospital, Madinaguda branch on every Wednesday. So to book his appointment, you can contact the reception and hospital number. Thank you. Thank you.